హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ కామర్స్ అండ్ అకౌంట్స్. ఈరోజు క్లాస్లో మనము సబ్సిడరీ బుక్స్ గురించి తెలుసుకుందాము. సబ్సిడరీ బుక్స్ అంటే సహాయక పుస్తకాలు. ఈ సహాయక పుస్తకాలని సంస్థలో ఎందుకు రాస్తాము, ఎందుకు మెయింటైన్ చేస్తాము అంటే ఈ సహాయక పుస్తకాల గురించి తెలుసుకునే ముందు మనము ఒకసారి జర్నల్ ఎంట్రీస్ గురించి చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ అంటే చిట్టాపద్దులు. ఇవి ఫైనల్ అకౌంట్స్ దాకా వెళ్ళేలోపు డిఫరెంట్ ప్రాసెసెస్ చేయాలి. అంటే ఏంటి అంటే ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాయాలి, దాని తర్వాత లెడ్జర్ అకౌంట్స్ చేయాలి, దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ చేయాలి, అలాగే ప్రాసెస్ లాస్ట్కి ఫైనల్ అకౌంట్స్ చేయాలి. ఇలా ఆర్డర్గా చేసుకుంటూ వెళ్ళేలోపు టైం ఎక్కువ పడుతుంది. అంటే సంస్థకు చాలా టైం వేస్ట్ అవుతుంది. అలాగే ఖర్చు కూడా పెరుగుతుంది. ఎక్స్పెన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇలా టైంని సేవ్ చేసుకోవాలి అన్నా లేదంటే ఖర్చుని తగ్గించుకోవాలి అని అనుకున్న సంస్థ సబ్సిడరీ బుక్స్ని ప్రిపేర్ చేస్తుంది. సబ్సిడరీ బుక్స్ ఎందుకు ప్రిపేర్ చేయాలి సహాయక పుస్తకాలు అంటే ఇంత లెంతీ ప్రాసెస్ ఉండదు. అంటే ఒకటి నెంబర్ 1 సంస్థకు టైం సేవ్ అవుతుంది. అలాగే రెండవది ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మూడవది ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, అంటే ఖర్చులు తగ్గుతాయి. ఇంకా నాలుగవది సంస్థ ఎప్పుడైనా ఆర్గనైజేషన్లో రియల్గా పర్చేజెస్ ఎంత ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఆర్గనైజేషన్ పొజిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ బుక్స్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోగలరు. ఈ సబ్సిడరీ బుక్స్ వల్ల డెసిషన్స్ కూడా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. పొజిషన్ తెలుసుకోవడానికి అలాగే డెసిషన్స్ తీసుకోవడానికి ఈ సబ్సిడరీ బుక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈ సబ్సిడరీ బుక్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 8 టైప్స్ ఉంటాయి, 8 బుక్స్ ఉంటాయి. ఏంటవి 8 అంటే ఫస్ట్ వన్ పర్చేజ్ బుక్, సెకండ్ వన్ పర్చేజ్ రిటర్న్స్ బుక్, purchase returns book. Third one sales book. Fourth one sales returns books. Fifth one cash book. Sixth one bills receivables book. Bills receivable book. Next bills payable book. Bills payable book. Next last journal proper. Journal proper. పర్చేజెస్ బుక్ అంటే కొనుగోలు పుస్తకము. పర్చేజెస్ బుక్ కొనుగోలు పుస్తకము. పర్చేజ్ రిటర్న్స్ బుక్ కొనుగోలు వాపసుల పుస్తకము. సేల్స్ బుక్ అమ్మకాల పుస్తకము. సేల్స్ రిటర్న్స్ బుక్ అమ్మకాల వాపసుల పుస్తకము. క్యాష్ బుక్ నగదు పుస్తకము. బిల్స్ రిసీవబుల్ బుక్ వసూలు బిల్లుల పుస్తకము. బిల్స్ పేయబుల్ బుక్ చెల్లింపు బిల్లుల పుస్తకము. జర్నల్ ప్రాపర్ సర్దుబాటు పద్దుల పుస్తకము. జర్నల్ ప్రాపర్ సర్దుబాటు పద్దుల పుస్తకము. ఫస్ట్ మనం పర్చేజెస్ బుక్ గురించి చూద్దాము. పర్చేజ్ బుక్ అంటే కొనుగోలు పుస్తకము. ఈ పర్చేజ్ బుక్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము అంటే రాస్తాము అంటే ఎప్పుడైనా ఒక వస్తువు ఎక్స్ అనేటువంటి ఒక వ్యక్తి సరుకు కొన్నప్పుడు అమౌంట్ పే చేస్తే క్యాష్ ఆర్ చెక్ పే చేస్తే ఇట్లాంటి ఎంట్రీస్ ఇందులో రాయము, నాట్ రికార్డెడ్ రాయము ఎంట్రీస్. మళ్ళీ ఎలాంటి ఎంట్రీస్ రాస్తాము అంటే ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇందులో రికార్డ్ చేస్తాము. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే అరువు కొనుగోలు అంటే మనం సరుకు కొని అమౌంట్ పే చేయకుండా తర్వాత పే చేస్తాము అని చెప్తాము. అలాంటి ట్రాన్సాక్షన్స్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాము. అంటే అరువు
అరువు అన్న అప్పు అన్న ఒకటి. అంటే అరువుకి సరుకు కొన్నాము, అమౌంట్ తర్వాత పే చేస్తాము. ఇలాంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ పర్చేస్ చేసినప్పుడు సరుకు కొని అమౌంట్ ఇప్పుడు పే చేయకుండా తర్వాత పే చేస్తే అలాంటి ట్రాన్సాక్షన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాము. ఇప్పుడు అమౌంట్ పే చేయట్లేదు చూడండి, ఇప్పుడు అమౌంట్ పే చేయట్లేదు అన్నాం, అలాంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే పర్చేస్ బుక్లో వస్తాయి. ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అరువు కొనుగోలు మాత్రమే పర్చేస్ బుక్లో వస్తాయి, కొనుగోలు పుస్తకంలో వస్తాయి. పర్చేస్ రిటర్న్స్ బుక్ అంటే కొనుగోలు వాపసుల పుస్తకము. ఇందులో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం? అసలు ఫస్ట్ పర్చేస్ రిటర్న్స్ అంటే ఏంటి అంటే, పర్చేజెస్ అంటే కొనుగోలు, అంటే మనము సరుకు కొంటే పర్చేజెస్ అంటాం. అలా కొన్న సరుకులో ఏమైనా డ్యామేజ్ ఉన్నా లేకపోతే సరుకు బాగాలేకపోయినా మనము సరుకుని రిటర్న్ చేస్తాం. అలా సరుకు కొన్న తర్వాత బాలేని సరుకుని రిటర్న్ చేస్తే దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటాం. పర్చేజ్ చేసిన తర్వాత బాలేనటువంటి సరుకుని రిటర్న్ చేస్తున్నాము. సో పర్చేజ్ రిటర్న్స్, కొనుగోలు వాపసులు. సరుకు కొన్న తర్వాత అందులో సరుకు ఏదైనా బాలేకపోతే రిటర్న్ చేస్తే దాన్ని కొనుగోలు వాపసులు అంటాం. ఈ కొనుగోలు వాపసుల పుస్తకంలో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ రాస్తున్నాము అంటే, ఇక్కడ కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్సే రాస్తాం. అంటే సరుకు కొన్న తర్వాత మనం అమౌంట్ పే చేయట్లేదు అన్నాం, ఇక్కడ పైన సరుకు పే చేయట్లేదు. నెక్స్ట్ కొన్న సరుకులో ఏదైతే బాగాలేదో అది రిటర్న్ చేస్తున్నాం. మనం సరుకు కొని అమౌంట్ పే చేయలేదు, మళ్ళీ సరుకు కొన్న తర్వాత అందులో ఏదైనా బాలేని సరుకు ఉంది, కొన్న తర్వాత సరుకు బాలేనిది ఉంది అన్నప్పుడు మనము రిటర్న్ చేస్తే కూడా మనకి అమౌంట్ రాదు. అమౌంట్ రావట్లేదు అంటే అది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అరువుకి జరిగినటువంటి వ్యవహారం. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఈ పుస్తకంలో రాస్తాము. అంటే పర్చేజ్ రిటర్న్స్లో కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరిగితేనే ఇందులో రికార్డ్ చేస్తాము. ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అరువు వ్యవహారాలు. నెక్స్ట్ థర్డ్ వన్, సేల్స్ బుక్. సేల్స్ అంటే అమ్మకాలు. మనము సరుకు అమ్మితే మనకు నగదు వస్తుంది. నగదు వస్తే, క్యాష్ వస్తే ఈ బుక్లో రాయము. మళ్ళీ ఎలాంటి ట్రాన్సాక్షన్ రాస్తాము ఇందులో కూడా అంటే ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. మనము సరుకు అమ్ముతున్నాము కానీ మనకు అమౌంట్ రావట్లేదు, అలా రానప్పుడు మాత్రమే అలాంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఈ పుస్తకంలో రాస్తాము. ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ రికార్డెడ్. ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇందులో రాస్తాము. క్రెడిట్ అంటే అరువు. నెక్స్ట్ ఫోర్త్ వన్, సేల్స్ రిటర్న్స్ బుక్. అమ్మకాల వాపసుల పుస్తకము. మనం సరుకు అమ్మినప్పుడు మనకు నగదు రావట్లేదు, అమౌంట్ రావట్లేదు. అలా రానప్పుడు, అమ్మినప్పుడు అమౌంట్ రాకపోతే సేల్స్ బుక్లో రాస్తాం అమ్మకాలు. అమ్మిన సరుకు ఏదైనా బాగాలేదు అన్నప్పుడు కొన్నటువంటి వ్యక్తి మనకు రిటర్న్ చేస్తారు. అంటే అమ్మిన సరుకులోంచి కొంత సరుకు మనకు రిటర్న్ వస్తుంది. అమ్మినప్పుడు డబ్బులు రావట్లేదు అన్నప్పుడు మనము అమ్మిన సరుకు రిటర్న్ వచ్చినప్పుడు కూడా అమౌంట్ పే చేయట్లేదు. ఇలా పే చేయనప్పుడు క్రెడిట్ అంటాము, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాము. సరుకు అమ్ముతున్నాము, అమ్మినప్పుడు అమౌంట్ రావట్లేదు. అలాగే అమ్మిన సరుకులోంచి కొంత సరుకు మనకు రిటర్న్ వస్తుంది, రిటర్న్ వచ్చినప్పుడు మనం అమౌంట్ పే చేయట్లేదు. అలా పే చేయనప్పుడు మనము ఆ ట్రాన్సాక్షన్స్ని సేల్స్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, క్యాష్ బుక్. నగదు పుస్తకము. ఇంతవరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే అమౌంట్ పే చేయనప్పుడు, అమౌంట్ రానప్పుడు ఈ పుస్తకాలలో రికార్డు చేస్తున్నాము. క్యాష్ బుక్ అంటే పేరులోనే ఉంది, క్యాష్ బుక్. మనకు అమౌంట్ ఏదైతే వస్తుందో అలా వచ్చేటువంటి అమౌంట్కి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందులో రికార్డ్ చేస్తాము. అంటే సింపుల్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్, నగదు వచ్చినా నగదు చెల్లించినా ఈ పుస్తకంలో రికార్డ్ చేస్తాం. క్యాష్ రిసీవ్ చేసుకున్న, క్యాష్ పే చేసిన ట్రాన్సాక్షన్స్ ఇందులో రికార్డ్ చేస్తాం. నగదు వచ్చినా నగదు చెల్లించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇందులో రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ బుక్. బిల్స్ రిసీవబుల్ అంటే వసూలు బిల్లులు. ఈ అసలు బిల్స్ రిసీవబుల్ అంటే ఏంటి అంటే, మనము సరుకు అమ్మినప్పుడు కానీ సరుకు కొన్నప్పుడు కానీ వెంటనే అమౌంట్ పే చేయకపోతే
అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు మనము బిల్లు రాసుకుంటాము కొంత గడువుతో బిల్లు రాసుకుంటాము, డ్యూ డేట్తో. అలా రాసుకున్నప్పుడు అలాంటి బిల్లులని బిల్స్ అంటాము. ఇవి మనము గనక బిల్స్ అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి బిల్లు రాసుకుంటే అమౌంట్ రిసీవ్ చేసుకోవాల్సిన వాటికి, మనకు అమౌంట్ రావాల్సిన వాటికి బిల్లు రాస్తే కనుక బిల్స్ రిసీవబుల్ అంటాం. మనకు అమౌంట్ రావాలి. ఎలాంటి సందర్భాల్లో మనకు అమౌంట్ రావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ చేసినప్పుడు మనం సరుకు అమ్మినప్పుడు మనకు వెంటనే క్యాష్ రావట్లేదు. అలాంటి సందర్భాల్లో మనము బిల్లు రాసుకుంటే, అంటే ఆ వ్యక్తి మనకు ఫ్యూచర్లో అమౌంట్ పే చేయాలి కాబట్టి దానికోసం బిల్ అనేది రాసుకుంటే అలాంటి బిల్లుని బిల్స్ రిసీవబుల్ అంటాం. బిల్లులు అమౌంట్ మనకు రావట్లేదు, ఫ్యూచర్లో వసూలు చేసుకుంటాము కాబట్టి వసూలు కోసం రాసుకున్నటువంటి బిల్లుని వసూలు బిల్లులు అని అంటాము. సో ఇందులో అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా బిల్స్కి సంబంధించినవి మాత్రమే, అంటే అమౌంట్ రిసీవ్ చేసుకోవాల్సిన బిల్స్కి సంబంధించింది మాత్రమే రికార్డు చేసుకుంటాం. అమౌంట్ మనం రిసీవ్ చేసుకోవాల్సిన వాటికి మాత్రమే బిల్స్ రాస్తే అలాంటి వాటిని బిల్స్ రిసీవబుల్ అంటాం. నెక్స్ట్ బిల్స్ పేయబుల్. చెల్లింపు బిల్లుల పుస్తకము. బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లుల పుస్తకము అంటే ఏమి అంటే, పేరులోనే చెల్లింపు బిల్లులు అని ఉంది. అంటే మనం అమౌంట్ పే చేయాల్సినప్పుడు ఎలాంటి సందర్భాల్లో మనం అమౌంట్ పే చేస్తాము అంటే, ఎగ్జాంపుల్ పర్చేస్ చేసినప్పుడు మనం సరుకు కొన్న తర్వాత అమౌంట్ వెంటనే పే చేయట్లేదు. అలా పే చేయనప్పుడు మనము బిల్లు కనుక రాసుకుంటే అలాంటి బిల్లుని పే బిల్ అంటాం. పే బిల్ అంటే మనం పే చేయాలి కాబట్టి దాన్నే పేయబుల్. మనం ఇంకా పే చేయాలి, అమౌంట్ పే చేయాలి కాబట్టి దానికోసం రాసుకున్నటువంటి బిల్లుని బిల్స్ పేయబుల్స్ అని అంటాం. చెల్లింపు బిల్లులు. మనం చెల్లింపు చేయాలి కాబట్టి అందుకోసం రాసుకునేటువంటి బిల్లుని చెల్లింపు బిల్లులు అని అంటాం. పైన రిసీవబుల్ అంటే మనం అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం. బిల్స్ పేయబుల్ అంటే ఇక్కడ మనం అమౌంట్ పే చేయాలి కాబట్టి అమౌంట్ పే చేయడం కోసం బిల్లు ఏదైతే రాసుకుంటున్నామో అలాంటి బిల్లుని బిల్స్ పేయబుల్ అని అంటున్నాం. నెక్స్ట్ జర్నల్ ప్రాపర్. ఈ జర్నల్ ప్రాపర్ పుస్తకంలో ఏమేమి రికార్డ్ చేస్తాము అంటే, పైన జరిగినటువంటి ఈ పుస్తకాలలో ఇవే కాదు, ఇంకా పైన జరిగినటువంటి కొనుగోలు పుస్తకం, అమ్మకాల పుస్తకము, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, బిల్స్ రిసీవబుల్స్, బిల్స్ పేయబుల్, క్యాష్, ఈ బుక్స్లలో రాని ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే అవి ఇందులో రాస్తాము. ఎలాంటివి రికార్డ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ ట్రాన్సాక్షన్స్, ప్రారంభపు నిల్వలు ఏమైనా ఉంటే ఇందులోనే రికార్డ్ చేస్తాం. అలాగే అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్లు ఏమైనా ఉన్నా కూడా ఇందులోనే రికార్డ్ చేస్తాం. ఇవి సబ్సిడరీ బుక్స్ అంటే. సహాయక పుస్తకాల రకాలు, సబ్సిడరీ బుక్స్, టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. ఇది నెక్స్ట్ క్లాస్లో మనము ఈ సబ్సిడరీ బుక్స్ని ఎలా ప్రిపేర్ చేస్తాము, పర్చేజ్ బుక్ ఒక్కొక్క పుస్తకాన్ని ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది చూద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.